యేసు శిలువలో పలికిన 7 మాటలు. మొదటిది, తండ్రి వీరిని క్షమించుము. లూకా సువార్త 23:34. తాను బాధలు అనుభవిస్తున్నప్పటికీ యేసు తనను బాధించిన వారిని క్షమించాడు. ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. లూకా సువార్త 23:43. పశ్చాత్తాపం పడిన దొంగకు యేసు రక్షణ వాగ్దానం చేశాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లి బాధలో కూడా శ్రద్ధ వహించాడు. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? మత్తయి సువార్త 27:46. యేసు మన బాధలను మరియు పాపాన్ని తనపై వేసుకున్నాడు. నేను దప్పిగున్నాను. యోహాను సువార్త 19:28. యేసు మానవ బాధలను అనుభవించాడు. ఆయన మన పెయిన్ ఇంకా మన స్ట్రగల్ని అర్థం చేసుకుంటాడు. సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. నా రక్షణ క్రీస్తు ద్వారా పూర్తిగా చెల్లించబడినది. ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా సువార్త 23:46. యేసు దేవుని పూర్తిగా విశ్వసించాడు. శిలువపై యేసు పలికిన ఈ 7 మాటలు ద్వారా క్షమాపణ, రక్షణ, ప్రేమ, శ్రమ, విజయం మరియు దేవునిపై నమ్మకం తెలియజేసింది. ఆయన త్యాగం కారణంగా మనకి నిత్యజీవం లభించింది. ఆమేన్.